నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భాగ్యశ్రీ. రేపు బిగ్ సండే కాబోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే చట్టం ప్రకారం తనకు నోటీస్ ఇవ్వలేదని, నోటీసు ద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని కేసీఆర్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. నందినగర్లోని తన నివాసానికి నోటీసులు అందించడం చెల్లదంటున్న కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం నోటీసులు అందించడం అక్రమమని చెప్పారు. మరోవైపు సిట్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం. ఇవాల్టి బిగ్ టాక్ లో పాల్గొనడానికి ఇటు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అలాగే టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు, అలాగే బీజేపీ నాయకులు ప్రేమ్ గాంధీ గారు, అలాగే హైకోర్టు న్యాయవాది సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. నమస్కారం. ఎస్ సార్, రామ్మూర్తి గారు. ఎస్ ప్రేమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరి రేపు ఆ కేసీఆర్ ఏదైతే ఫోన్ ట్యాంపింగ్ సంబంధించి ఆ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ అంశంపై ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా చర్చనీయాంశం అయితే, మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే విచారణలో ఫోన్ ట్యాంపింగ్ కు సంబంధించి విచారణలో ఏం తెలియనుందంటారు? ఇప్పటికే ఈ ఫోన్ ట్యాంపింగ్ అంశం అనేది ఆ రాజకీయ నాయకులకు ఏమాత్రం సంబంధం ఉండదంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తోంది. మరి రేపు జరిగే విచారణలో ఏం జరగబోతుందంటారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. మాటికి ప్రభుత్వము ఒక విచారణ అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాన్ని పూర్తి స్థాయిగా సహకరించాల్సినటువంటి అవసరము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉంది. కానీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు మనం చూస్తా ఉన్నాం. అనేక విషయాలు, ఈ ఒక్క విషయమే కాదు, అనేక విషయాల్లో ఆయన సందర్భానుచితంగా వెంటనే ఇచ్చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏమంటారంటే గతంలో కూడా కాళేశ్వరం విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎటు అవకాశం దొరికితే ఏ మాత్రం చిన్న లూప్ దొరికినా, ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా మళ్ళా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకొని విచారణని అపహాస్యపాలు చేస్తున్నటువంటి దాఖలాలు చాలా సందర్భాలు చూసినాం. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఏమంటలేము. అయితే ఇక్కడ వాళ్ళు నందినగర్ లో ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన అఫీషియల్ గా ఉన్నటువంటి ఏదైతే కేసీఆర్ గారు ఆయన అఫీషియల్ గా సబ్మిట్ చేసిన అన్ని డాక్యుమెంట్ లో ఆ నందినగర్ సంబంధించినటువంటి అడ్రస్ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినప్పుడు ఆ అడ్రస్ లో ఆ వ్యక్తి లేనప్పుడు దాంట్లో ఇది చట్ట విరుద్ధమా, చట్టంకు అనుకూలమైనటువంటి అంశమా కాదు. ఖచ్చితంగా మా ప్రభుత్వ అధికారులు వారి పనిని చేశారు. ఆ నోటీస్ని అంటించారు. నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్కి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ నోటీస్ని అవహేళన పాలు చేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో కేసీఆర్ దిట్ట, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంలో వేసిన ఒక కమిషన్ కి సంబంధించినట్టు ఒక ఆయన వేస్తే ఆయన కమిషన్ కి పనికిరాడు, ఆయన్ని మార్చాలని చెప్పి కోర్టుకు పోయిండు. అనేక విషయాలు అంటే జరిగేదానికన్నా ముందు పసిగట్టి ఇంకేదో చేసేటువంటి ప్రయత్నంలో మొదటి వరుసలు ఉంటుంది బీఆర్ఎస్, మళ్ళీ కేసీఆర్. ఇప్పుడు మేము కూడా అంటా ఉన్నాం, ప్రభుత్వము సమయాన్ని కాలయాపన చేసుకుంటూ వస్తుంది. 2.5 సంవత్సరాలు గడిచింది కాంగ్రెస్. వాళ్ళన్న మాటలకు, వాళ్ళు చెప్పిన విషయానికైతే ఎప్పటికో ఇది కావాల్సినట్టు అవసరం ఉంది. విదేశాలు పోయినటువంటి అధికారులు పిలవడానికి ఇంత సమయం పట్టింది. దాని తర్వాత ఒకరిని నోటీస్ ఇస్తుంది. ఆ నోటీసులో ఏ అంశాలు ఉన్నాయో అది కూడా గోప్యంగా దాచిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణ జరుపుతారు. ఆ విచారణ ఎంతవరకు సాధ్యమవుతుంది, ఏం సాధ్యమవుతుంది, అసలు దోషులుగా చేర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా, వీళ్ళు దోషులా ఖాళీ విచారణ పిలుస్తున్నటువంటి వ్యక్తుల వరకు మాత్రమేనా, అది పూర్తి స్థాయిలో తెలవాల్సినటువంటి అంశం ఉన్నది. కానీ అది చెప్పకుండా ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగానే పనిచేస్తుంది. కానీ ఏదో ఖచ్చితంగా చేస్తున్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఒకవేళ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే ముందు వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి చేసిర్రా, చేయలేదా, విచారణ అంటా ఉన్నారు. గతంలో హరీష్ రావుని పిలిచారు, ఆయన ఏదో మాట్లాడిపోయిండు. మళ్ళీ కేటీఆర్ అన్నాడు, కేటీఆర్ మాట్లాడిపోయిండు. సంతోష్ రావు అన్నాడు, సంతోష్ రావు మాట్లాడిపోయిండు. ఇవాళ ఈయన కూడా వచ్చి మాట్లాడిపోతాడా? మరి ఇట్లా విచారణ ఆయన కాలం మొత్తాన్ని ఫినిష్ చేసేసుకొని లాస్ట్ కు క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారేమో చూడాలి. గతంలో కూడా ఒకసారి కేసీఆర్ ఏది విద్యుత్ కి సంబంధించిన అంశంలో ఆయన కోర్టుకు పోయి కోర్టుని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చిన్న పొరపాట్లని, ఆ చిన్న మైనర్ ఉన్నటువంటి పొరపాటుని క్యాచ్ చేసుకొని ఆ మొత్తం ఆ విచారణ పూర్తిగా అపహాస్య పాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లనే జరగవచ్చు. మేబీ ఏం జరుగుతుంది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధిగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా విచారణకు రావాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా అధికారాన్ని, ప్రభుత్వాన్ని గౌరవించి, చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరై విచారణకు ఇచ్చేసిన అవసరం ఉంది. కానీ అట్లేం కనబడతలేదు. మళ్ళీ ఆయన న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇంకేదో అధికారులు రేపే అంటున్నారు, రేపు 3 గంటల వరకే అంటున్నారు. అయితే ఇంకోటి, గతంలో నోటీస్ ఇస్తే ఆయన ఫామ్ హౌస్ కి రావాలంటే అది మరీ హాస్యాస్పదమైనటువంటి విషయం మాట్లాడుతున్నారు. అది సమంజసమైన పని కాదు. సరే, ఇక్కడ ఇంటికి రావాలని ఇప్పుడు అధికారులు ఒక అడుగు ముందుకేసి ఎట్లా ఫామ్ హౌస్ కి కాకపోయినా ఇక్కడ నందినగర్ ఉన్నటువంటి వారి అధికారిక నివాసం అనడానికి గల కారణాలు ఏంటంటే వారి ఎలక్షన్ అఫిడవిట్ లో కేసీఆర్ గారు వారి ఎలక్షన్ అఫిడవిట్ లో
ఇదే అడ్రస్ పొందుపరిచారు కాబట్టి అధికార నివాసం అని అంటా ఉండొచ్చు. అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ పరిగణిస్తారా లేకుంటే మళ్ళీ ఈ నోటీస్ను కూడా అపహాస్యం పాలు చేసి చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొసుగులను అడ్డం పెట్టుకొని మళ్ళీ స్కిప్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు, మరి ఆ 16 సిఆర్పిసి 160 ప్రకారం 60 ఏళ్ళు పైబడిన వారు, వయసు గల వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి విచారణ చేయాలని చెప్తున్నారు. మరి రేపు ఆ విచారణలో ఏం జరగబోతుందంటారు? ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా చర్చనీయాంశం అవుతోంది. మరి రేపు విచారణలో ఏ విధంగా విచారణకి అంశం కొలికి వచ్చే అవకాశం ఉందంటారా? మొదటిగా స్వతంత్ర టీవీ వారికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈ సిట్ ఏదైతే నోటీసు కేసీఆర్ గారికి ఇచ్చారో, అంటే మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రస్తుతం ప్రతిపక్ష నేత వారికి సిట్ నోటీసులు ఇచ్చినప్పుడు 29వ తారీఖు నాడు మొదటి నోటీస్ చేయడం. హలో, వినపడుతుంది? చెప్పండి సత్యనారాయణ గారు. మొదటి నోటీస్ చేయడం జరిగింది. తదుపరి వారు కూడా మళ్ళీ వారి రిప్రజెంటేషన్ ఏది కేసీఆర్ గారు ఎస్ నేను సహకరిస్తాను, కానీ కాకపోతే నాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నామినేషన్ పర్వం ఉంది కాబట్టి సో నాకు కొంత సమయం కావాలి. దాని తర్వాత కూడా సమయం ఇచ్చిన తర్వాత కూడా వారు ఎర్రవెల్లిలో వారి నివాసం ఫామ్ హౌస్లో నన్ను విచారణ చేయాలి అని చెప్పేసి వారు కోరడం జరిగింది. దాన్ని అలా కాదు అని చెప్పేసి సిట్ అధికారులు వారికి మళ్ళీ ఇంకో నోటీస్ 160 కిందనే నోటీస్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ప్రకారంగా లేదండి, మీ అధికార నివాసం ఏదైతే మరి మీ అఫిడవిట్లో కావచ్చు, మరి అసెంబ్లీ రికార్డ్స్లో కావచ్చు, మొదటి నుంచి కూడా నందినగర్గానే అడ్రస్ ఉంది కాబట్టి ఇక్కడనే మీరు రావాలని చెప్పడం జరిగింది. దానికి కూడా వారు నిజంగా కూడా నేను సరే ఏదేమైనప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేసీఆర్ గారు వారు సహకరించి నేను తప్పకుండా రేపు మీ విచారణకు సహకరిస్తాను, నేను హైదరాబాద్ వస్తున్నానని చెప్పడం కూడా సరే ఈ కేసు కొలిక్కి వచ్చేందుకు సుమంగంగా ఒక దారి పడిందని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే 160 సిఆర్పిసి గురించి నేను మీ ద్వారా కొంత ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. యాక్చువల్గా సెక్షన్ 160 సిఆర్పిసిలో ఎక్కడ కూడా నిందితులకని కానీ సాక్షులకని కానీ ఎక్కడ కూడా లేదు. ఎవరైతే ఆ కేసుకు సంబంధించి కన్సర్న్ పర్సన్ ఉంటారో, ఎవరికైతే ఆ కేసు మీద మరి కొంత పరిజ్ఞానం ఉంటుందో వారిని, అంటే వారును ఐఓ గారు విచారించడానికి ఇచ్చేటువంటి సమానం చేసేటువంటి నోటీస్ మాత్రమే. దాన్ని కొంతమంది సాక్షులకు ఇచ్చిన నోటీస్ అని చెప్పి కొంత అది అని కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నిందితులకు ఇచ్చినప్పుడు 41 సిఆర్పిసి కింద ఇస్తారు. సాక్షులకు అనేది దీనికి సాక్షుల కిందికి రాదు, ఇది సస్పెషన్. అంటే 160 దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఆ కేసుకు సంబంధించి మాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి, వాటి మీద మీ యొక్క స్టేట్మెంట్ ఏందనే భాగంలో పిలిచేటువంటి సమాన్ చేస్తారు. సో ఇక్కడ సాక్షులకని కానీ సస్పెషియస్ వారికి కూడా చేస్తారు. అంటే ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో వారికి కూడా సేమ్ నోటీస్ ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. దీన్ని కొన్ని ఛానళ్ళు ఏంటంటే సాక్షిగా పిలుస్తూ ఉన్నారు అనేది అంటూ ఉన్నారు. అది కాదు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెసులుబాటు కూడా ఏమి ఇస్తుంది ఈ ప్రొవిజన్ అంటే 160 సిఆర్పిసి కింద మహిళలకు కానీ అంటే 15 years బిలో పిల్లలకు కానీ, అదేవిధంగా వికలాంగులకు, అదేవిధంగా 65 అబోవ్ అంటే కేసీఆర్ గారు నాకు తెలిసి దాదాపు వారు 70+ ఉంటారు. సో వారికి కానీ ఎవరైనా కానీ, అంటే ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, వారి ప్లేస్లో సామాన్య మానవుడు 65 అబోవ్ ఉన్నా వారికి కూడా ఇదే మినహాయింపు ఉంటుంది. అంటే చట్టపరంగా వచ్చినటువంటి మినహాయింపు మాత్రమే ఇది. ఈ ప్లేస్లో కేసీఆర్ గారి ప్లేస్లో ఎవరున్నా సేమ్ ప్రొవిజన్ వర్తిస్తుంది. సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్ డెప్త్, అక్కడ ఫస్ట్ నోటీసులోనే క్లియర్గా మరి సిట్ అధికారులు ఇవ్వడం ఏం జరిగిందంటే, మీరు వెసులుబాటు ఉంటే స్టేషన్కి రండి, లేదు అంటే మీ నివాసంలోనే. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు అఫీషియల్ రెసిడెన్స్లోనే. ఒక వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో ఉండొచ్చు, రేపు అమెరికాలో ఉండొచ్చు. అమెరికాకు వచ్చి నన్ను విచారించండి అంటే కుదరదు. ఇంకోటి ఏంటంటే ఇదే సెక్షన్లో 160లోనే
ఏదైతే అధికారులు విచారణ చేసేటువంటి అధికారులు ఉన్నారో వారైనప్పటికి కూడా చట్ట పరిధిలోనే విచారణ చేయాలి. చట్ట పరిధి ఏంది? ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు ఉన్నారో వారి నోటీసు వారి జ్యూరిడిక్షన్లో కానీ వారి అడ్జస్టింగ్ జ్యూరిడిక్షన్ అంటే పోలీస్ స్టేషన్ అంటే వారి పక్క జ్యూరిడిక్షన్ వరకు మాత్రమే వారు ఇవ్వగలగాలి. నోటీస్ ఇవ్వడానికి వారికి పరిధులు ఉన్నాయి. సో ఆ పరిధి ప్రకారంగానే 29వ తారీఖు నాడైతే ఏమైంది, నిన్న 30వ తారీఖు అయితే ఏమి సిట్ అధికారులు నందినగర్లోనే ఇచ్చారు. సో ఇక్కడ కాంట్రడిక్టరీ ఏం చేస్తా ఉన్నారంటే కొందరు 65 years ఎబోవ్ ఉన్న వారికి వారి నివాసం అన్నారు కదా. సో వారి నివాసం అనేసరికి ఎర్రబెల్లి అవుతుంది కదా, ఎర్రబెల్లిలోనే ఉంటున్నారు కదా. మరి గత 15 ఏళ్ళుగా అందరూ అంటున్నారు కదా ఎర్రబెల్లినే మరి కేసీఆర్ గారు ఉంటున్నారు, అక్కడే వారికి నోటీస్ ఇవ్వాలి, అక్కడే విచారణ చేయాలి అనేది అని అంటున్నారు. కానీ అఫీషియల్గా ఆఫీస్ రికార్డ్స్లో అది లేదు కాబట్టి. సో మోరోవర్ ఇంకోటి ఏంటంటే ఆయన ఒక ప్రతిపక్ష నేత, అదేవిధంగా 10 ఏండ్లు ఒక ముఖ్యమంత్రిగా చేసినారు, లా ఒబీడియన్స్ సిటిజన్గా. మరి వారు కూడా సిట్ అధికారులకు అంటే పోలీసు వ్యవస్థకు సహకరించాల్సిన బాధ్యత వారి మీద ఉంటది కాబట్టి వారు సహకరించాలి. రామూర్తి గారు నమస్తే అండి. రామూర్తి గారు నమస్తే అండి. రామూర్తి గారు, ఇక రేపు కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఇప్పటికే ఏదైతే కేసీఆర్ ను కేవలం అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అనే కోణంలోనే విచారణకు పిలుస్తున్నారని తప్పితే అంతకు మించి ఏం లేదు అంటూ కూడా చెప్తున్నారు. మరి రేపు కేసీఆర్ విచారణలో ఏం జరగబోతుందంటారు? ఫోన్ ట్యాపింగ్ అన్న అంశం వాస్తవంగా రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదండి. వాస్తవాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏదైతే రక్షణ విభాగం సంబంధించి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను ఇరు శాఖలు వాస్తవంగా చేస్తాయన్నది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఎవరు కూడా ముఖ్యమంత్రి టేబుల్ మీదకి ఏ ఫైల్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఆ పోలీస్ అధికారులు అక్కడ ఉన్న వ్యవస్థ, అదే విధంగా అక్కడ ఉన్న ఏదైతే పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రము ఇస్తుంది అనేది వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో 2 కేసులు, ఒకటి ప్రభుత్వము స్పెషల్ ఇంట్రెస్ట్ చేస్తున్న ఒకటి, అదే విధంగా ఇంతకుముందు ఒకటి చక్రధర్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద పెట్టిన కేసు. చక్రధర్ అనే వ్యక్తి దుర్మార్గుడు, దుష్టుడు, ఆ మహిళల విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి కాబట్టి అటు హైకోర్టు తెలుసుకున్నది, అదే విధంగా సుప్రీంకోర్టు తెలుసుకున్నది. ఆ కేసు ఫాల్స్ కేసు అనేది కొట్టేయడం జరిగింది. అదే విధంగా 2 సంవత్సరాలకు ఇంకొక కేసు అయితే ప్రభుత్వం నడిపిస్తున్నదో ఫోన్ ట్యాపింగ్ అని. ఇందులో ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవాలు ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ అప్పుడు చేస్తే ఏంటంటే ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఏమని చెప్తే అటు పోలీస్ అధికారులు కానీ సిట్ అధికారులు కానీ ఏదో గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు తీసుకెళ్లి మూసి నదిలో పడేసులు కథా కార్ఖానా అని ఒక కట్టు కథ చెప్పుకుంటూ కాలం వెళ్ళబుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా ఎవరైనా ఏ నేరస్తుడైనా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాస్తవంగా రేవంత్ రెడ్డి మీద 89 కేసులున్నాయి. మరి ఆయన మీద విచారణలో చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. అదే విధంగా అందులో 80 కేసులు వాస్తవంగా అతి సీరియస్ కేసులు, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. నేనేమంటున్నా, వాస్తవంగా నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు కానీ నేరాలకు సంబంధించిన వ్యక్తులు కానీ మొత్తం వ్యవస్థ మొత్తం నేరపూరితం అనుకుంటారు. ఎందుకంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు, అదే విధంగా పచ్చ కామెరలకు లోకమంతా పచ్చగా కనబడట్టు ఆ విధంగా అనుకుంటారు తప్ప వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మునుగోడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రధాన ఆరోపణ, ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత స్వార్థంతోని వ్యక్తిగత కక్షతోని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మునుగోడు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు భారీ ఎత్తున కాంగ్రెస్ డబ్బులు పట్టుకున్నది. ఎక్కడెక్కడ నాయకులు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు డబ్బులుంటే వాటిని పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకుని ఏదైతే వేధించులో ఆ డబ్బులు పట్టుకున్నారంటే ప్రధాన ఆరోపణ. ఎందుకంటే డబ్బులు వంచడం అనేది నేరపూరితం, అది ఎవరు వంచినా పోలీసు వాళ్ళు పట్టుకుంటారు అనేది వాస్తవం. ఇంకోటి ఏంటంటే నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళది, అదే విధంగా నేరాలు చేసిన వాళ్ళది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అన్నది కూడా అందరికి తెలుసు. కవితకు ఆరోపణ చేసినా, రేవంత్ రెడ్డి ఆరోపణ చేసినా వాస్తవంగా వాళ్ళు నేర ప్రవృత్తి ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఈడీ కేసు కవితక్క మీద ఉన్నది కాబట్టి ఈడీ ఖచ్చితంగా మీరు అవసరమైతే చెక్ చేసుకోండి, భారత రాజ్యాంగంలో తీసుకోండి, లేకపోతే వాస్తవంగా ఇతర అంశాలు తీసుకున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేయాల్సింటే ఈడీ కూడా అందులో అవకాశం ఉన్నది. ఈడీ బాజాప్తుగా దే ఆర్ ఆథరైజ్డ్ కాబట్టి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఎవరిదైనా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగే విషయంలో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసే కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ నాయకులు కూడా నేను ఈ మన స్వతంత్ర టీవీ నుంచి హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే ఎవరి పేర్లు కానీ ఎవరు కానీ ఏ మహిళ కానీ వచ్చి కేసు పెట్టలేదు. ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆ గౌరవాన్ని కాపాడుకుంటే ఏంటంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి మనం పిచ్చోళ్ళం కాదు, మనం ఏంటంటే అందరం చదువుకున్న వాళ్ళమే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అన్ని రాజకీయ ఆరోపణలే. అదే విధంగా కొంతమంది బీజేపీ నాయకులు కానీ
కొంతమంది ఇతర మా పార్టీలో ఉండి బయటికి వెళ్ళిన నాయకులు కానీ వ్యక్తిగత స్వార్థంతో చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మంత్రులు కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని కూడా గతంలో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా కొంతమంది నేరస్తులై ప్రభుత్వం కొంత ఏంటంటే ఏం జరుగుతుంది, ఏమేం కదలికలు నడుస్తున్నాయి, మంత్రివర్గంలో కానీ ఇతర అంశాల్లో కానీ పరిపాలన విభాగంలో కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోనికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది యూజ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది, మంత్రుల క్యాబిన్ లో ఏం జరుగుతున్నది, కొంతమంది వాస్తవంగా మంత్రుల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినా కూడా అవి నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి స్టాప్ చేస్తే వాళ్ళ పేర్లు చెప్పాను. ఎందుకంటే మాకు విజ్ఞత ఉన్నది, మాకు సంస్కారం నేర్పించిన గౌరవ కేసీఆర్ గారు. ఇంకోటి ఏంటంటే 65 ఏళ్ళు పైబడిన వ్యక్తిని వాస్తవంగా చట్టపరంగా విచారణకు పిలవాలంటే అతను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే క్లియర్ గా చెప్పడం, మొన్న లెటర్లో కూడా చెప్పడం జరిగింది గౌరవ కేసీఆర్ గారు, నేను ఎర్రవెల్లిలో ఉంటున్నా, ఎర్రవెల్లికి వచ్చి మీరు బాధ్యత చేసుకోవచ్చు, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా వస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ముందే, ఎందుకంటే లబ్ధి చేకూర్చే పనులు, ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల ముందు కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారు కానీ అదే విధంగా ఇప్పుడు ఏదైతే గౌరవ అయితే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మా నాయకుడు, మా ప్రజానాయకుడు, అదే విధంగా తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు గౌరవ కేసీఆర్ గారిని వాస్తవంగా సిట్ పేరిట అవమానించడం తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా కోడిగిడ్డు మీద ఈకలు వీకడమే, కొండందవి ఎలకను కూడా పట్టరు, చీమను కూడా పట్టరండి వీళ్ళు వాస్తవంగా. రైట్. ఎస్ సార్. టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే సార్, మొత్తానికి రేపు 3 గంటలకు కేసీఆర్ ఇటు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తోంది ఏంటంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కు రాజకీయ నేతలకు ఎటువంటి సంబంధం ఉండదంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రేపు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ విచారణతో ఏం తెలియబోతుందంటారు? అంటే ఇప్పుడు తాము చేసిన తప్పులను సమాజం మీద రాజ్యాంగాన్ని తిరిగి రాసేటువంటి రాయాలని కూడా అన్నారు. తిరిగి రాసేసి ఫోన్ ట్యాంపింగ్ అనేది చట్టబద్ధంగా చేస్తారు, అది మేం చేసింది కూడా చట్టబద్ధమైన తీరుగా ఇలా కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఆ బీఆర్ఎస్ మిత్రులంతా అట్లా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత, సామాజిక భద్రత దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు. అదొక వెసులుబాటు ఉంది మన దగ్గర. కానీ దానికి కూడా ఒక లిమిట్స్ ఉన్నాయి, ఎవరిని చేయాలా, ఏ మేరకు చేయాలా. ఇది శృతి మించినప్పుడు మాత్రమే ఈ ఆరోపణలు వస్తాయి. స్వయంగా దానికి ఒక ప్రత్యేకమైన విభాగం వేసి ఆ ప్రత్యేక విభాగానికి ఒక రిటైర్డ్ ఆఫీసర్ను, పోలీస్ ఆఫీసర్ను అధిపతి చేసి, అది కూడా తన బంధువును అధిపతి చేసి, అందులో సగం మంది ఆఫీసర్స్ ఆ స్పెషల్ ఫోర్స్ లో సగం మంది ఆఫీసర్స్ తమ బలగాన్ని పెట్టుకొని ఇక ఇష్టారాజ్యంగా నియమాలకు విరుద్ధంగా ఎవరి పడితే వారి ఫోన్లు ట్యాప్ చేసిను అనేటువంటిది చాలా స్పష్టం. అది స్వయంగా ఆఫీసర్గా ఉన్న ప్రభాకర్ రావు గారే వారి యొక్క విచారణలో చెప్పినటువంటిది మనకు సమాచారం ఉంటుంది. అది మనకు నిజంగా కూడా ఆయన ఏం చెప్పిండు అనేది మనకు కూడా తెలియదు. సిట్ కూడా ఇప్పటి వరకు ఏం చెప్పలేదు. కానీ ఊవాచ ఏంటంటే ఆయన చెప్పిన దాని ఆధారంగానే ఇలా విచారణ ముందుకు కొనసాగుతుంది అని. ఆయన ఎవరెవరి పేర్లు చెప్పినో లేకపోతే ఎవరెవరి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేసినామని అన్నారో దాని ప్రకారమే ఇలా విచారణలో కొంతమందిని పిలిపిస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టం. సిట్ సంబంధించినటువంటి వివరాలు ఎక్కడ కూడా వాళ్ళు బయట పెట్టడానికి లేదు, పెట్టకూడదు కూడా. సో మనం ఊహించుకొని ఇస్తున్నాయి, అట్లా మాట్లాడినని కూడా రాస్తున్నాయి. కానీ అవన్నీ కరెక్ట్ కాదు. సిట్ దగ్గర ఉన్నటువంటి సమాచారము ఎవరికీ తెలియదు, ఇంక్లూడింగ్ ద ముఖ్యమంత్రి, ఇంక్లూడింగ్ ద డీజీ. చేయాల్సిన అవసరం కూడా సిట్కు లేదు. ఎందుకంటే అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము. దాని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి ఆధారాలను వాళ్ళు సంపాదించినాక మాత్రమే అది బయట పెట్టడానికి ఉన్నది, లేకుంటే పెట్టలేరు. సో ఈ క్రమంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దగా కేసీఆర్ గారిది బాధ్యత.
లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనే తానే అన్ని నడిపించినాడు. ఆ పార్టీకి క్రియ అంతా కూడా ఆయనే. ఒక సమిష్టి నిర్ణయం అంటూ ఏముండదు. ఆయనే ప్రజాస్వామ్యము ఆయనే, నియంతృత్వం ఆయనే, రెండు ఆయనే. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకైనా పోలీసులు పరిధి దాటి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండాలి, లేదంటే ఆయన కళ్ళుగప్పన్న చేసి ఉండాలి. కళ్ళుగప్పి చేస్తే అప్పుడు ఆయన దోషి కాకపోయినా అసమర్థత అవుతుంది. లేదు ఆయన ఇషారా మేరకే, ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకే చేస్తే పరిధులు దాటిల్లు కాబట్టి ఆయన దోషి అవుతాడు. ఈ రెండిట్లో ఏది అనేది ఏదో ఒకటైతే తేలాలి. అసమర్థతనా, దోషమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తేలాలి. ఎందుకంటే ఆయనే ప్రభుత్వ పెద్ద. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము సమిష్టి నిర్ణయాలున్నా, ఏకశక్తాధిపత్యంగా ఆయన ఎవరున్నటువంటి ముఖ్యమంత్రి తీసుకోలేని పరిస్థితి ఉన్నా, మా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా, ఏదున్నా కూడా అల్టిమేట్ గా ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు జవాబుదారీ పీఠం మీద కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి అవుతాడు. రేపు విచారణ చేయాల్సి వస్తే డెఫినెట్ గా ముఖ్యమంత్రి మీద, అంటే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమైనా తప్పులు జరిగితే విచారణ చేయాల్సి వస్తే కంపల్సరీగా ముఖ్యమంత్రిని పిలవాల్సి వస్తుంది. అదే క్రమంలో ఇలా కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని పిలవడం జరిగింది. వారు కొంత సమయం అడిగినారు, దాన్ని కూడా కొంత వెసులుబాటుతోటి వారు ఏదో ప్లేస్ అడిగినారు, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అడిగినారు, కానీ వారిని హైదరాబాద్కే రమ్మని అన్నారు. సో ఇదంతా కూడా సిట్ చేస్తున్నటువంటి ఒక పరిణామ క్రమం. దానికి మనం ఇక ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు చేసుకుంటే మనం దానికి బాధ్యులం కావు. సో మేమైతే ఇన్వాల్వ్ అయ్యి కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ సిట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి మేము చేసింది ఏం లేదు. మిత్రులు ఆరోపణలు చేస్తున్నారు, ఇక ఆరోపణలకు హద్దేం లేదు కదా. ఆరోపణనే పరమావధిగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయడము, కాంగ్రెస్ ను తప్పు పట్టడము, ప్రతి విషయంలో అడుగడుగున అడ్డుపడము, ఇది తప్ప వేరే మార్గమేం లేదు వాళ్ళకు. సో ఆ రకంగానే వాళ్ళు వేరుతున్నారు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్. ఒక ప్రతిపక్షంగా ఎట్లా ఉండాలనేది వాళ్ళ అధినేత నిర్ణయించి ఉంటాడు, దాని ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. మాకు అభ్యంతరం లేదు. ప్రతిపక్షంగా వాళ్ళకు పూర్తి హక్కు ఉన్నది. ప్రజాపక్షంగా నిలబడి మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి పాలక పక్షంలో ఎవరున్నా మేమున్న రోజు కూడా క్వశ్చన్ చేసినాం. కాకపోతే ఇట్లా విధ్వంసకరమైనటువంటి వ్యవహార శైలిని మేము 10 సంవత్సరాల్లో వివరించలేదు. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే మేము వివరించినాం. సో అదే రకంగానే వాళ్ళు కూడా బెదిరిస్తారనేటువంటి విషయాన్ని గౌరవ కేసీఆర్ గారు ఫస్ట్ మేము అధికారంకి వచ్చినటువంటి తొలి రోజులలో ఆయన మాటలు అట్నే మాట్లాడారు. మేము నిర్మాణాత్మకంగా వివరిస్తాము, కంగ్రాచులేషన్స్, సరే ప్రభుత్వం మారుతాయి, ఇదంతా కూడా చాలా అద్భుతంగా చెప్పినాడు ఆయన. ప్రజాస్వామ్య విలువల ప్రకారం చెప్పినాడు, కానీ ఆ పార్టీ కానీ ఆయన కానీ దాన్ని ఏం పాటిస్తలేరు అనేటువంటిది చాలా స్పష్టం. వాళ్ళ ఒకవేళ దోషి అయితే ఇన్వెస్టిగేషన్ తర్వాత వారి పాత్ర ఎంత ఉన్నది దాన్ని బట్టే రేపు సిట్ యొక్క ఇన్వెస్టిగేషన్ యొక్క రిజల్ట్స్ ని బట్టి దాని మీద న్యాయ విచారణ జరుగుతుందా, లేకపోతే న్యాయస్థానం అవుతుందా, లేదా సిట్టే దానికి శిక్ష అంటదా, ఎవరనేది తర్వాత విషయం. ముందైతే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఆ దర్యాప్తుకు సహకరిస్తామని వారు అన్నారు, సహకరిస్తానని వారు చెప్పినారు. అది గౌరవంగా ఉంది, వారికి గౌరవంగా ఉంది, సిట్ కూడా గౌరవంగా ఉంటది. రైట్. ఎస్ సత్యనారాయణ గారు. ఇక్కడ మరి బీఆర్ఎస్ నాయకులు మిత్రుడు ఒక చక్కటి వాదన తీసుకొచ్చారు. ఏ ప్రభుత్వం అయినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనేది అది వాస్తవమే. అది కాకపోతే కొంతవరకు, అంటే దానికి ఒక కఠినమైన నిబంధనలు అనేది ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దాని చట్టాల ప్రకారమే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా పాటించాలి, అదేవిధంగా పాలన చేయాలి. సో ఇక్కడ చట్టం ఏం చెప్తా ఉన్నది, భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 ప్రకారంగా సెక్షన్ 5(2) అంటే క్లాస్ 2 ప్రకారంగా, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా ఒక నిబంధనలు అనేది ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు జాతీయ భద్రత లేదా పబ్లిక్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాలి. అది కూడా
కేంద్రంలో అయితే మరి హోమ్ సెక్రటరీ, మన రాష్ట్రంలో అయితే స్టేట్ సెక్రటరీ వారి అనుమతి తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వారికి అప్డేషన్ అనేది ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఇక్కడ జరిగినది ఏంది, ఒక రాజకీయ ప్రత్యర్థుల మీద, అదేవిధంగా వ్యాపారవేత్తల మీద, చివరకు సొంత పార్టీ నేతల మీద కూడా ఆ నిఘా అనేది పెట్టిరు అనేది మరి సిట్ చెప్తా ఉన్నది. అది చిట్టు అది ఆరోపణ మాత్రమే అండి. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. చిన్న క్లారిటీ లేదండి, నేను మాట్లాడతా చిన్న రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు క్లారిటీ మాట్లాడివ్వండి, సత్యనారాయణ గారు మాట్లాడివ్వండి. నేను చిన్న కన్క్లూజన్ ఏంటంటే చిన్న క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఒక్క నిమిషం మీరు తర్వాత మాట్లాడండి, తర్వాత మాట్లాడండి. అయితే ఇక్కడ ఒకసారి సరే, రాజకీయ నాయకులు అంటే పక్కన పెట్టండి, రాజకీయాలు అందరు చేస్తారు అనేది జగమెరిగిన సత్యమే. కానీ ఇక్కడ మరి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల పెద్ద పెద్ద అగ్ర హీరోలది అయితే నేను అదే చెప్పానండి, నేను అదే అంటున్నా. ఆ మాట కూడా మనం మాట్లాడదు. మీరు అడ్వకేట్, మీరు ఇప్పుడు సిట్ ఒకటి చెప్తా వినండి. సిట్ అదే చెప్తా వినండి. సిట్ ఎవరికి చెప్పలేదండి. సిట్ ఎట్లా చెప్తుందండి? మీరు ఎట్లా మాట్లాడతారండి? తొందరపాటు. నేను అదే అంటున్నా, మిమ్మల్ని కూడా అంటున్నా, ఆ మాట తీయొద్దు. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. సీనియర్ అడ్వకేట్, రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. లెట్ మీ కంప్లీట్ బ్రదర్. ఇది ఎవరు చేసినా, అంటే ఇವರು చేయలేదు అనుకోండి, చేయకపోతే క్లీన్ చీట్ వస్తుంది. ఎవరు చేసినా ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్టే. రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు ప్రైవసీని భంగం కలిగించినట్టే. దీని మీద సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పుట్టుస్వామి కేసులో క్లియర్గా చెప్పింది, ఏ ప్రభుత్వం అయినా ఏదైనా చట్టాలకు లోబడి పనిచేయాలా, ఒక వ్యక్తులను అజ్జేయొద్దని చెప్పి. ముఖ్యంగా ఇంకో విషయానికి వస్తే, మనం ఒక కాంగ్రెస్ నాయకులు అనేది కాదండి రామూర్తి గారు. ఇదే బండి సంజయ్ గారిని విచారించారు. ఇవాళ కేసీఆర్ గారు కొత్త ఏం కాదు, బండి సంజయ్ గారిని విచారించారు, అదేవిధంగా రఘునందన్ రావు గారిని విచారించారు, ఇంకా చాలా మంది నాయకులను విచారించారు. సో ఎక్కడ లేని అభ్యంతరము కానీ, ఎక్కడ లేని కానీ వీరు ఎందుకు చేస్తున్నారు అంటే, వీరు అధికారంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి సెక్షన్ 160 ప్రకారంగా అందరినీ విచారిస్తున్నారు. దానిలో వీరిని కూడా విచారిస్తున్నారు. నేరం చేసిరా లేదా, సస్పెక్టెడా కాదా అనేది తదుపరి తెలుస్తుంది. దీనికి నిజంగా కూడా ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కేసీఆర్ గారు లేదు నేను వచ్చి విచారణకు హాజరవుతాను చెప్పడం ఇట్స్ ఎ గుడ్ సైన్. కాకపోతే నేరం జరగలేదు అనే దానికి లేదు, ఇక్కడ నేరం జరిగింది అనేది సుస్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎవరు చేశారనేది బయటపడాలి. సో దానికి అతి తొందరలోనే ముగింపు అనేది వస్తుందనేది అందరం ఆశిద్దాం. ముఖ్యంగా ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, పార్టీలు రాజకీయాలు చేయొచ్చు, కానీ ప్రజల యొక్క ప్రైవసీని, ప్రజల యొక్క వ్యక్తిగత గోప్యతను భంగం కలిగించలేక ఒకరింట్లోకి వాళ్ళ అనుమతి లేకుండా తొంగి చూడడం లాంటిదే. కాబట్టి ఈ విధానాలు అనేది ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ వచ్చినా ప్రభుత్వాలు చేయాల్సినవి దాని పరిధులు దాటి చేయకూడదు అనేది ఆలోచించి చేయాలి. రామూర్తి గారు చెప్పండి. ప్రేమ్ గాంధీ గారు కూడా ఉన్నారు బీజేపీ నుంచి. ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, సరే జరిగిందా జరగలేదా, ఉన్నదా లేదా, దోషులు ఎవరా ఏంది అనేదంతా కూడా సిట్ తెలుస్తుంది, అంటే ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ అన్నిటికన్నా ముందు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, సిట్ ఎవరిని విచారిస్తుంది, ఎందుకు విచారిస్తుంది? ప్రభుత్వ నిబంధనలు లోబడి ఉంటే ఇదంతా పరిస్థితులు ఉండదు. నిబంధనలను ఉల్లంఘించి, ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలు ఉల్లంఘించి విదేశాల నుంచి ప్రత్యేకమైనటువంటి పరికరాలు తీసుకొచ్చి, ఆ పరికరాల ద్వారా వాళ్ళు సేకరించి ఆ సంబంధం లేనటువంటి వ్యక్తులకు ఇవ్వడం అది తప్పు. ఎవరైతే ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, నిజంగా కూడా అధికారుల వద్ద ఉంటేనేమో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది, కానీ పర్సనల్ గా వీరి వ్యక్తిగత అవసరాల కోసము వీరికే ఇవ్వడం అనేటువంటి జరిగినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. ఎక్కడెక్కడ అంటే హార్డ్ డిస్కులు తీసుకొని హార్డ్ డిస్కులలో కాపీ చేయడము, పెన్ డ్రైవ్లలో కాపీ చేయడము, ఎక్కడెక్కడ కాపీ అయింది, ఆ కాపీ అయిన ఎక్కడెక్కడ సమాచారం పోయింది, ఏం పోయింది, వ్యక్తిగత విషయాలు, వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు జరిగినాయా? ఒక అంశము నాకు రామ్మూర్తి గారికి మా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఈ సంభాషణ వాళ్ళు విన్నప్పుడు రామ్మూర్తి గారి ద్వారా కానీ నా ద్వారా కానీ ప్రభుత్వానికి ఏమైనా ఆర్థికంగా లావాదేవీలు జరిగినాయా? జరిగితే ఖచ్చితంగా శిక్షార్హులు లేదు, దాంట్లో ఎవరైనా కానీ సందేహం లేదు, పక్క వాళ్ళు శిక్షార్హులు లేదు. అది జరగలేదని మీరు నేను ఎట్టి పరిస్థితి తెలియలేము. తర్వాత నిజంగా కూడా చెప్తున్నా, ఒకవేళ విచారణలో వీళ్ళు ఇలా సంతోష్ రావుని పిలిచారు, మొన్న కేసీఆర్ కి నోటీస్ ఇచ్చారు, అంతకుముందు హరీష్ రావు పిలిచి, వీళ్ళందరూ పిలిచారు. ఎందుకో రామ్మూర్తి గారిని పిలుస్తలేరు, వెంకటస్వామి గారిని పిలుస్తలేరు, నన్ను పిలుస్తలేరు, శ్రీనివాస్ గారిని ఎందుకు పిలుస్తలేరు అంటే మన ప్రమేయం లేదు, ఇందులో ప్రమేయం ఉంది.
విదేశాలలో వెళ్ళిపోయినటువంటి అధికారులు ఎవరైతే ఈ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు విదేశాలు వెళ్ళినప్పుడు వారిని రప్పించినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆ సంబంధిత యొక్క వ్యక్తుల్ని మాత్రం విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ విచారణ ఏ స్థాయిలో ఉంటుందని వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నిప్పు లేని పొగ అయితే రాదు, ఖచ్చితంగా జరిగింది. అది ఏ స్థాయిలో జరిగింది, ఎంత స్థాయిలో జరిగింది, ఎందుకు చేసిరు, ఏం చేసిరు, ఒకవేళ రక్షణ విషయంలో జరగాలన్నా ఇంకో విషయాలు జరగాలనుకుంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన వ్యక్తులు ఉంటే వాళ్ళ మీదనే చేయాలి తప్ప సామాన్యుల మీద, రాజకీయ నాయకుల మీద, అలాగే ప్రజాప్రతినిధుల మీద, అలాగే సినీ ప్రముఖుల మీద, సంబంధమైనటువంటి వ్యాపారుల మీద వీళ్ళందరి పర్సనల్ డాటా ఎందుకు సేకరించారు? అది ముమ్మాటికి తప్పు. ఒకవేళ నిజంగా ప్రతిపక్షంలో రాజకీయ ఆకాంక్ష కోసం జరిగేటువంటి వైవిర్యాలు అంటే లేదా ఇంకోటి ఏదో చెప్తా అది కూడా చెప్తా. అది మేం కాదు కదా, మాట్లాడతారా అండి? మీడియా రామూర్తి గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఇదే మాట్లాడొద్దని రామూర్తి గారు ఒక్క నిమిషం, నువ్వు పేపర్లో రాసుకున్న పేపర్లో వచ్చింది రామూర్తి గారు ఒక్క నిమిషం. ప్రేమ్ గాంధీ గారు మాట్లాడడం కంప్లీట్ పేపర్లో వచ్చింది నిజాలైతే అన్ని నిజాలైతే భలే ఉన్నాం కదా. అది నిజమా అబద్ధమా? నేను ఇప్పుడు నేను కేసీఆర్ దోషి అంటే అయిపోతుందా? కాదు కదా, సిట్టు విచారిస్తుంది. నా ఒపీనియన్ చెప్తున్నా, నా పార్టీ ఒపీనియన్ జరిగినటువంటి విషయాలు ఇట్లా జరుగుతాయి. జరిగినప్పుడు ముమ్మాటికి తప్పు. ఆర్థిక లావాదేవీలు జరిగినా, ఇంకో లావాదేవీలు జరిగినా, వ్యక్తిగత గోప్యత గంగం కలిగించేటువంటి ఎవరికైనా ఇచ్చిన ఒక పార్టీ రిప్రజెంటేటివ్ చేతిలో సాక్ష్యాలు పట్టుకొని చెప్పాలి. ఇప్పుడు సిట్ ఏమన్నా చెప్పిందా మీకు? మీ దగ్గర సిట్ చెప్పిందా? నేనేమంటున్నా, పేపర్లో వచ్చినా ఏం చెప్తారు? రామూర్తి గారు ఒక్క నిమిషం. నేను కాదు కదా, నువ్వు తెలుసలేం కదా, మనం తెలుసలేం కదా. మాట్లాడు తెలుస్తుంది, సిట్ అధికారులు తెలుస్తారు దాన్ని జరిగిందా జరగలేదా. నేనేమంటున్నా, సరే అంతా చెప్దాము. ఇవాళ వద్దన్నా అవునన్నా కానీ విచారణకు రమ్మంటే రకరకాల ఒపీనియన్లు ఎందుకు? నేను అనుకుంటున్నా రేపు కూడా విచారణ జరుగుతుంది, గ్యారంటీ లేదు. ఏ జిమ్మి కన్నా జరగచ్చు, ఏ రాజకీయ గతంలో జరగలేదా? విద్యుత్ దాని మీద మాట్లాడేటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టుకు పోయి చేసిర్రు. కాళేశ్వరం అన్నప్పుడు ఆ కాళేశ్వరం ఉన్నటువంటి ఎవరైతే అధికారిని మార్చాలని కోర్టుకు పోయారు. ఏమన్నా జరగవచ్చు. ప్రభుత్వం చిన్న అన్న ప్లీజ్, నేను కంప్లీట్ చేశాక మీరు మాట్లాడండి, నేను తప్పకుండా మాట్లాడదు అంటే సందేహం లేదు. నేనేమంటున్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న అధికారులు చేసినటువంటి చిన్న తప్పులో లేదా ఉన్నటువంటి చిన్న అంశాలను తీసుకొని మళ్ళా కోర్టుకు వెళ్ళి మళ్ళా కాలయాపన చేయాలనే గ్యారంటీ లేదు. ముమ్మాటికే జరగవచ్చు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. జరగలేదు అనేది కాదు, జగమెత్తిన సత్యం. జరిగిందని చెప్తున్నారు, చేస్తారని కేసీఆర్ గారే చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది చేస్తామన్నప్పుడు మరి ఎందుకు చేసిర్రు, ఏ స్థాయిలో చేసిర్రు, దేనికోసం జరిగింది అనేది సిట్ అధికారులు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ప్రజల్లో మాట్లాడే అభిప్రాయము లేదా మన అభిప్రాయము, జరిగినటువంటి విషయాలు, పేపర్లో వచ్చినటువంటి విషయాలు, సమాజంలో జరుగుతున్న విషయాలు, పొందుపరిచిన విషయాలు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం తప్ప సిట్టు విచారణలో వాళ్ళు చెప్పినాయి. సిట్ ఎక్కడ మీకు నాకు బయట చెప్పలే కదా, ఎక్కడ అధికారికంగా ప్రకటించలే కదా. చేయనప్పుడు మనం ఎట్లా చెప్పగలుగుతాము? మనం ఏమంటున్నాము, మనం అనుమానం మాత్రమే వ్యక్తం చేయగలుగుతాము. గత ప్రభుత్వము అధికారం ఉన్నప్పుడు 9.5 సంవత్సరాలు అనేకమైనటువంటి ఆరోపణలు. మేం కాదు కదా, కవితనే ఆరోపించింది కదా, మావి కూడా విన్నారు, మాతో కూడా అన్నారు. అంటే కవితకేమైనా ఎవరు వచ్చి చెప్పిరా? సిట్ అధికారులు చెప్పిరా? కవితకేమైనా ఆధారాలు ఉన్నాయా? కొంతమంది దగ్గర ఎవరైతే మీ ఫోన్ ట్యాప్ అయిందనో వాళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు. ఏమని? మీ ఫోన్ ట్యాప్ అయింది, వాస్తవమా ఇది విషయాలని విచారణ పిలిచేవాళ్ళు. అలా బండి సంజయ్ ఉన్నాడు, రఘునందన్ రావు, అనేక మంది ఉన్నారు. అయితే విచారణలో ఒకటే విషయము, ఖచ్చితంగా తప్పు జరిగిందని తెలిసినా మన దీన్ని కాలయాపన చేయాల్సిన పని అవసరం లేదు. నిజాయితీగా వారు స్విట్ ముందుకు వచ్చి సహకరిస్తే. ప్రేమ్ గాంధీ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. రామూర్తి గారు, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఏదైతే ముందు మోసినమ్మ పండుగారు కదా అన్నట్టు, తొందరపడి కోకిల ముందే కూసినట్టు ఏది కూడా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని మరీ చెప్తున్నా. ఇప్పుడు ప్యానెల్లో అందరు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ మిత్రులు మాట్లాడుతూ నన్ను ఎందుకు పిలుస్తలేరు, అదే విధంగా కత్తి వెంకటస్వామిని ఎందుకు పిలుస్తలేరు అంటే మేము ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రఘునందన్ గాని, అదే విధంగా బండి సంజయ్ గాని, కల్వకుంట్ల కవిత గాని, ఇతరుల ఏరియా అయితే నాదైందని వాళ్ళు ప్రకటన చేసినప్పుడు ఏమైందని వాళ్ళని పిలిపించి అడగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఏమైందో వాళ్ళు ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఏం చెప్పారు అన్నది విషయం మనం పక్కనే పెడతాం. ఎందుకంటే కవితక్కది ఓపెన్ గా చెప్తున్నా, కవితక్కది ఈడీ
ఆ వాస్తవంగా కొంచెం ఆగండి బ్రదర్, మీరు మాట్లాడేటప్పుడు నువ్వు చేతులు లేపలేదు కదా, నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడతాను. కవితక్కది ఈడీ వాస్తవంగా ఫోన్లు తీసుకురమ్మని పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఈడీ వాస్తవంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాతనే మీ సంభాషణలు ఉన్నాయి. ఒక శక్తివంతమైన మహిళ ఈమెను వదిలేస్తే వాస్తవంగా ఏంటంటే అక్కడ ఆధారాలు కూడా తారుమారు చేస్తుందని క్లియర్ గా ఈడీ సంబంధించిన ఏదైతే నోటీస్ లో క్లియర్ గా పేర్కొన్నారు. ఇంకోటి ఏంటంటే ఈడీకి నేనేమంటున్నా, ఈడీకి కూడా హక్కు ఉన్నది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఐబీ కానీ, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ కానీ, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, అదేవిధంగా నేషనల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కానీ, అదేవిధంగా రా కానీ, అదేవిధంగా సిగ్నల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కానీ, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ కానీ, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అఫీషియల్ గా చేస్తారు. అది వాస్తవము. ఇంకోటి ఏంటంటే చేసేది కూడా దొంగలై దుర్మార్గులై అదే విధంగా మనీ ట్రాన్సాక్షన్ చేసిన అందరికీ చేస్తాయి. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేసిళ్ళు మాదిగూడెం చేసిళ్ళు అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళ వీపును వాళ్ళే చూపెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఆరోపణలు ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు నేను చేయట్లేదు, నాది ఫోన్ ట్యాపింగ్ అని నేను చేయట్లేదు, ఎందుకంటే నా వెనక లుక్సుగులు ఏం లేవు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకవేళ నా విషయంలో ఫోన్ ట్యాపింగ్ అయిందంటే నేను బహిరంగంగా వచ్చి ఏం జరిగిందో చెప్తా. ఇప్పుడు హీరోయిన్ల పేరు తీస్తారు, ఏ హీరోయిన్ కూడా ఎక్కడ కూడా వచ్చి కేసు పెట్టింది లేదు. అదే విధంగా కొంతమంది వ్యాపారవేత్తలు అని చెప్తారు, ఆ వ్యాపారవేత్తలు కూడా ఎక్కడొచ్చి కేసు పెట్టింది లేదు. అదే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే, రాజకీయ నాయకులు నాదైంది అంటే ఏమైంది చెప్పాలి కదా. ఇప్పుడు నీ జీవితంలో తొంగి చూసి మా ప్రభుత్వం అప్పుడు మా కేసీఆర్ గారు ఏం చేసినా కూడా బహిర్గతంగా దమ్ము ఉన్నదా మీకు? ఇంకోటి ఏంటంటే రాజకీయమైన ఆరోపణలు చేసుడు బంద్ చేయర్రి. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది తుఫేల్ కేసు, దీంతో ఏం సాధించలేరు. ఇంకోటి ఇప్పుడు వాస్తవాలు ఏం మాట్లాడుకున్నా కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ట్రాన్స్పరెంట్ గా చేసినాం, ఎక్కడ కూడా ఎవరి జీవితాల్లో తొంగి చూడలేదు. ఇంకా మిత్రుడు సత్యనారాయణ గారు అడ్వకేట్ గారు మాట్లాడుతూ ఎవరింటి మీద తొంగి చూసినా చాలా విపత్కరమైన కేసులు ఉంటాయి అంటే వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయంలో అది వాస్తవం అయింది. ఎందుకంటే ఒక డ్రోన్ కెమెరా ఒక ప్రైవేట్ వ్యక్తి మీద ఎగిరేసినప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేశారు. అదే విధంగా 89 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు ట్యాప్ అయింది, ఇప్పుడు కూడా ట్యాప్ అవుతుంది. డిపార్ట్మెంట్ అంటే అట్లుంటది. అంటే ఒకవేళ సిన్సియర్ ఆఫీసర్ ఇప్పుడు కూడా ఉంటే కేసీఆర్ గారిది కాదండి, వాస్తవంగా రేవంత్ రెడ్డిదే ట్యాప్ చేస్తారు. కేసీఆర్ గారి మీద ఎలాంటి భూ కబ్జాలు కానీ భూ నేరాలు కానీ ఏం లేవు. ఏమున్నా రాజకీయ కేసులు, అదే విధంగా ఉద్యమం కేసులు తప్ప వ్యక్తిగతమైన ఏ కేసులు లేవు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మీద 89 కేసులలో 80 కేసులు భూములకు సంబంధించి, జాగలకు సంబంధించి, బ్లాక్ మెయిల్ సంబంధించిన కేసులు మాత్రమే. అవసరమైతే ఒక్కొక్క సెక్షన్ చెప్పమన్నా కూడా నేను క్లియర్ చెప్తా ఇలాంటి అంశాలు. ఇంకోటి ఏంటంటే కవితక్క మీద కేసులు ఉన్నాయి, అదే విధంగా రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. అదే విధంగా ఏదైతే వాస్తవంగా అభియోగాలు మోపిన ఇతర ఏదైతే బండి సంజయ్ కూడా గుడులు దవ్వుతా, బడులు దవ్వుతా, శివం వెళ్తే మీది లేకపోతే శివం వెళ్తే మీది ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా అయినది కూడా వాస్తవంగా శంకించులు పోలీసులు అప్పుడు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేరపూరితమైన మాటలు మాట్లాడుతూ, ఉద్వేగపూరితమైన మాటలు మాట్లాడుతూ, సమాజానికి చేటు చేకూర్చి, అదే విధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన క్రమంలో మేము చేయించడం అనేది తప్పు, వాళ్ళు మాత్రమే. ఇంకోటి ఏంటంటే మొన్న ఇంతకుముందు కూడా చెప్పాను, ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు పట్టుకున్నంటే డబ్బులు పట్టుకోవడం అన్నది వాళ్ళ తక్షణ కర్తవ్యం, కింగ్ కర్తవ్యం. ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోవాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో డబ్బులు పట్టుకోవడం అన్నది ఒక భాగం, వాళ్ళ హక్కు, అంతే తప్ప కానీ ఇందులో ఏదో డబ్బులు పట్టుకున్నంత మాత్రాన పోయి కేసు పెడితే ప్రతిపక్షాలు వచ్చి పట్టుకుంటాను కూడా అవాస్తవం. ఇంకోటి ఏంటంటే పట్టుకున్న ఏదైతే పైసలు పట్టుకున్న అధికారులను కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఏదైతే ఉప ఎన్నికల్లో డబ్బులు కాంగ్రెస్ వాళ్ళే పట్టుకున్నా, మా పార్టీ వాళ్ళే పట్టుకున్నా, ఇతర బీజేపీ వాళ్ళే పట్టుకున్నా, వాళ్ళకు హృదయపూర్వక వాస్తవంగా శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి, ఎందుకంటే వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పోలీసులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి సంబంధాలు లేవు. మేము చిట్టూరు పిలిచినా, అదే విధంగా ఇంతకుముందు కమిషన్లు కాళేశ్వరం వేసినప్పుడు కూడా గౌరవ కేసీఆర్ గారు హాజరైండు, అదేవిధంగా హరీష్ రావు గారు హాజరైండు. అదే విధంగా చుట్టు ముందు కూడా గౌరవ హరీష్ రావు గారిని ముందు పిలిచిన ఎలక్షన్ లో అప్పుడు అయితే సర్పంచ్ ఎన్నికలు పెట్టుకున్నప్పుడు, మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు వాస్తవం కేటీఆర్ గారిని పిలిచినా, ఈ రోజు అయితే ఓట్లు దండుకోవడానికి కేసీఆర్ గారిని ఇన్వాల్వ్ చేసినా కూడా మేము వీటికి భయపడేది లేదు. ఇంకోటి ఏంటంటే మేము వాస్తవంగా చట్టాన్ని నమ్ముతున్నాం. చట్టానికి అగనెస్ట్ గా ఆఖరికి ఏదైతే 60 ఏళ్ల పైబడిన వాళ్ళను ఉన్న దగ్గరనే విచారించాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు కూడా వాస్తవంగా చేతి గుర్తు చేతులకు వెళ్ళిపోయి ఏదో రాత్రి మేము తీసుకుపోయి ఏదో చేస్తామన్నది కూడా తప్పండి. ప్రజాస్వామ్యం ఉన్నది, అదే విధంగా కోర్టులు ఉన్నాయి. ఏ రోజైనా ఇప్పుడు 22 నెలలుగా వీళ్ళ పరిపాలన మీద వాస్తవంగా ఎన్ని జరుగుతున్నాయండి. ఇప్పుడు విచారణ చేయాలంటే ఎవరి మీద చేయాలండి? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రైతులు 645 మంది చనిపోయిన దాని కారణం ఏందో వెతుక్కోండి, దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేయండి. అదే విధంగా విద్యార్థులు 582 మంది చనిపోయిన దాని మీద ఏంటి వేల కొద్ది అస్వస్థ. నిన్న మొన్న ఖమ్మం జిల్లాలో
నిన్న జరిగింది, వాటి మీద విచారణ చేయండి ఏం జరుగుతున్నది. అదే విధంగా ఈ రోజు ఏదైతే పండుగ నిర్వహణలో, అదే విధంగా మేడారం జాతర నిర్వహణలో అస్తవ్యస్తం, కనీసం చాలా ఘోరమైన అంశాలనే. మరి ఎందుకు ఫెయిల్ అయింది, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది, అదే విధంగా ఎన్ని బస్సులు వస్తాయి, ఎన్ని కార్లు వస్తాయి, ఇంత ప్రజలను ఇబ్బంది పెట్టి శుష్కానందం పొందేటోళ్ళను అదే విధంగా ఏం చేస్తారండి. ఇదంతా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలో అది చేయాలి తప్ప పగలు ప్రతీకారం తీర్చుకుంటాం, మా మీద కేసులు పెట్టిలు, నన్ను జైల్లో పెట్టిలు, నిన్ను కూడా జైల్లో పెడతా, ఇలాంటి ఉద్వేగపూరితమైన మాటలు, విద్వేషము పూరితమైన రాజకీయాలు, వాస్తవంగా పగ ప్రతీకారంతో కూడుకున్న రాజకీయాల స్వస్తి పలికి ప్రజాపాలన కోసం వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేయాలి తప్ప పగ ప్రతీకారాల మీద టైం పాస్ చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో గోరి గట్టి సమాధి చేస్తారు. రైట్. వెంకటస్వామి గారు చెప్తా, ఆడ ఏం చేసినా కూడా చెప్తా అన్న, శాశ్వతంగా ఏం చేసినా కూడా వెంకటస్వామి గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. మరి ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా కుట్రపూరితంగా చేస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోంది. ఈ విచారణకు బీఆర్ఎస్ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పుకొస్తోంది. మరి రేపు జరగబోయే విచారణలో ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనైనా ఇటు నిఘా వ్యవస్థ అవ్వచ్చు, గూఢచరకు సంబంధించి వ్యవస్థ ఉంటుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశం అని అంటున్నారు. నేను చెప్పాను కదండి, ఇందాకే చెప్పాను, చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒక పరిమితి ఉంటది, పరిపాలన సంబంధించినటువంటి అంశాల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగవచ్చు. ఆ జరగడానికి నిబంధనలు ఉన్నాయంటున్నాను. నిబంధనలను క్రాస్ అయినందుకే ఇవాళ క్రాస్ అయినట్టుగా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు విచారణలో స్పష్టంగా తేలిపోయిన, ఆయన చెప్పేసిన, ఆయన పారిపోయినాడు. వాస్తవంగా అమెరికా నుంచి ఆయన ఇప్పుడు సిట్టు విచారణ లేట్ అయిందన్నారు. ఆ మధ్య ఎందుకైంది? ప్రభాకర్ రావు అనేటువంటి ప్రధాన నిందితుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికే సమయం పట్టింది. ఆయన వచ్చిన తర్వాత ఇక శరపరంపరంగా ఆయన చెప్పిన అంశాలను ఆధారంగా చేసుకొని జరుగుతుంది. ఇప్పుడు మాకేం సంబంధం లేదని అంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిపాలన ఏం జరుగుతుంది, దౌర్జన్యాలు ఏం జరుగుతున్నాయి, లేకపోతే దోపిడీలు ఏం జరుగుతున్నాయి, లేకపోతే ఇంకొక మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది, నాకు సంబంధం లేదని అంటే అది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఉంటుందా? ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పోలీస్ వ్యవస్థలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దానికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉండదా? నేనేమంటున్నానంటే ఉండదు, మాకు లేదు, మాకేం తెలియదు అంటే మీ అసమర్థతను మీరు ఒప్పుకున్నట్టు. లేదు, జరిగింది, దాన్ని మేము కంట్రోల్ చేయలేకపోయినాము, లేకపోతే అది కూడా అసమర్థత అవుతుంది. లేదు, మీరు కావాలని దాన్ని చేయించినారు అని అంటే మీరు కక్ష సాధింపో, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే ఇంకో రకమైన ఏదైనా లబ్ధి కోసమో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండాలి. సమాజ నిర్మాణం కోసమో, సమాజం యొక్క భద్రత కోసమో, దేశ భద్రత కోసమో, లా అండ్ ఆర్డర్ కోసమో చేస్తే ఎవరు తప్పు పట్టరు. ఒకవేళ అట్లా మేము తప్పు పడితే మమ్మల్ని కూడా ప్రజలు తప్పు పట్టరు. సామాన్య ప్రజలు కూడా అలా అడుగుతున్నది అదే. కేసీఆర్తో సహా అందరి విచారణ జరగాల్సిందే అనేటువంటిది మొత్తం తెలంగాణ సమాజం కోరుకున్నది. ఆ రకంగానే కేసీఆర్ గారికి విచారణ నోటీస్ వచ్చింది. వారు సహకరిస్తామంటున్నారు. వారు ఏం చెప్తారో చెప్తారు, వారు చెప్పిన దాన్ని రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన విషయాలను ఆధారంగా చేసుకొని దోషులు ఎవరనేటువంటి నిర్ణయం జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? ప్రతీకారం ఏమున్నది ఇలా? ఇట్స్ గోయింగ్ అన్నాడు. ఆ చట్టం ప్రకారం చేయాల్సినటువంటి ఒక సిట్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసినారు. ఆ సిట్ దానికి కూడా పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల ప్రకారం అది పనిచేస్తున్నది. పనిచేసేదాన్ని మేము కక్ష సాధింపు ఎట్లయితుంది? ఒకవేళ కక్ష సాధింపు అంటే మనం సిట్ వేయడమే కక్ష సాధింపు అంటారు. మీరుగా సిట్ ఎందుకు వేసినారు? ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినాయి. ఈటల రాజేందర్ వచ్చి చెప్పినాడు. సరే, కవితది ఈ నిన్న మొన్న చెప్తున్నది, ఈటల రాజేందర్ చెప్పినాడు, లేకపోతే బండి సంజయ్ చెప్పినాడు, ఇంకెవరెవరో చెప్పినారు, రఘునందన్ రావు చెప్పినాడు. వీళ్ళందరూ కూడా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, తర్వాత కవిత, వీళ్ళందరూ కూడా టిఆర్ఎస్ సభ్యులే. ఒకనాడు వాళ్ళే వచ్చి చెప్తున్నారు, వాళ్ళు బయటంగా వచ్చి చెప్తున్నారు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి విషయాలను సిట్టుకి చెప్పినారు.
రామ్మూర్తి గారికో నాకో లేకపోతే కేసీఆర్ గారికో చెప్పరు కదా. ఆడ విచారణ సంబంధించినటువంటి ఒక సంస్థ ఉన్నది, దాంట్లో కొంత గోప్యత కూడా ఉంటది. వాళ్ళు ఏం చెప్పాలనో అది చెప్పి దాన్ని రహస్యంగా పెట్టాలనే కొన్ని కూడా వ్యక్తిగత, ఇందాక అడ్వకేట్ గారు చెప్పినట్టుగా వ్యక్తిగత ప్రవేశీ కూడా ఉంటది. సో ఇవన్నిటినీ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిమిటేషన్స్, పర్మిటేషన్స్ అండ్ లిమిటేషన్స్ లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు అక్కడ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాల సేకరణ తర్వాత ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి, ఇప్పుడు అధికారులలో ఒకసారి చూడండి సార్, లిస్టు తీయండి. శ్రవణ్ రావో లేకపోతే ప్రభాకర్ రావో ఇంకో రాధాకృష్ణ రావో, ఈ అంతా కూడా రావుల రాజ్యమే ఆ రోజు. సో ఇవాళ దానికి అనుభవం తప్పదు. మరి అది బంధుప్రీతి అంటారా, ఇంకే కులమైనటువంటి దుగ్ధ జాబులు కొట్టొస్తారండి. ఆయన మీ ప్రభుత్వంలో కూడా పనిచేసిండు కత్తి వెంకట స్వామి గారు, చాలా గొప్ప సిన్సియర్ ఆఫీసర్ అని మీరు కూడా అవార్డ్స్ రివార్డ్స్ ఇచ్చిర్రు. దాన్ని కులాన్ని ఎందుకు పూస్తున్నారండి? రాజకీయ నాయకుడు రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు మీకు అవకాశం మీరు పట్టుకొచ్చినా అని చెప్తున్నారు. ఆయన పట్టుకు రాలేదు, మీకు విషయం తెలియదు, ఆయన పట్టుకు రాలేదు. ప్రభుత్వం ఏదో మొత్తం సైకిల్ వేసి పట్టుకురాడు. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆరోపణలు చేస్తుంటే కూడా నేనేం అనలేదు. మిమ్మల్ని నేను కూడా మిమ్మల్ని ఏమంటలేదు. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు అవకాశాలు జాబులు అవుతారు, కష్టపడలు జాబులు వస్తాయి. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు ప్లీజ్. ఆరోపణ చేస్తలేరు. మీరు ఇక్కడ నుంచి మేడారం పోతారు, మేడారం నుంచి ఏది రైతు బంధుకు వస్తారు, రైతు బంధు మీ ఇష్టం అంటే మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో మీకే తెలియదు. రైతు బంధు గురించి చర్చకు పరిమితమై మీరు మాట్లాడరు. ఇప్పుడు ఆవు కథ చెప్పినట్టుగా అట్ట తిరిగి కాంగ్రెస్ మీద ఆరోపణలు. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ముఖ్యమంత్రి చెప్తున్నా కదా, మీ మీద కూడా కేసు ఉంటే మీ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. మీ మీద కేసు లేదు కాబట్టి మీరు ధైర్యంగా మాట్లాడుతున్నారు. రామూర్తి గారు ఒక్క నిమిషం, మీరు డిమాండ్ చేయండి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక సిట్ ఏమనండి, మీరు డిమాండ్ చేయండి. ఏది కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి మీరు డిమాండ్ చేయండి, బాగుంటది. అది అదే పోతే దానికి అర్థం ఉండదు. సరే అట్లా చేయండి, బాగుంటది. అట్లా చేస్తే అప్పుడు కూడా ఒక సిట్ అయితే అప్పుడు కూడా విచారణ జరుగుతుంది. నేనేమంటున్నా, పరిమితులను మించి పరిమితులను దాటి అపాయింట్మెంట్స్ ఆల్సో రిటైర్ ఆఫీసర్స్ అందరిని అలా దొరగొట్టినారు. రిటైర్ అయిపోయినటువంటి ఆఫీసర్ను, అర్హత లేని ఆఫీసర్స్ ను అందరినీ, అన్ని కులాలు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కులం ఉండొచ్చు, ఇంకా మిగతా కులాలు కూడా ఉండొచ్చు, కాదని అంటలేదు. ఇప్పుడు ఆయన తర్వాత వచ్చిన అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి మేము వచ్చిన తర్వాత కొన్ని పేర్లు చెప్తా. ఇప్పుడు కాబట్టి అందరినీ డీజీపీగా వినండి ఒకసారి, రామూర్తి గారు పూర్తిగా వినండి, పూర్తిగా వినండి. డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కంట్రోల్ చేయాలి, మొత్తం పోలీస్ వ్యవస్థ యొక్క కంట్రోల్ అంతా కూడా డీజీపీలో ఉంటది. ఆయన ఫెయిల్యూర్ కూడా ఉంటుంది, లేదా ఆయన ఇషారా కూడా ఉంటుంది. రేపు మహేందర్ రెడ్డిని కూడా డెఫినెట్ గా ఈ సిట్ విచారణ చేయాలని మీకన్నా ముందు నేను డిమాండ్ చేస్తున్నాను. సో అట్లాగే ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణల మీద విచారణ చేయమని డిమాండ్ చేసే హక్కు ఎవరికైనా ఈ ప్రజాస్వామ్యంలో ఉంది, మీరు కూడా చేయొచ్చు. కానీ పరిధిలను దాటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిదే ప్రాథమికమైనటువంటి ఆధారాలతోటే ఇవాళ సిట్ అనేది వేయడం జరిగింది. దాని విచారణ జరుగుతుంది. మిగతా నేనేం మాట్లాడతలేను. నేను ఎవరిది అయింది ఏది అనేది నాకు తెలియదు. ఎవరికి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చేవాళ్ళు తెలిసేది. మీరు అన్నట్టుగా ఏ వ్యాపారంలో లేకపోతే సినిమాలో అది ఆరోపణలు ఉన్నాయి. బట్ దానికి రేపు సేకరిస్తే అట్లాంటి జరిగినట్టు ఉంటే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చి ఓపెన్ గా కొంతమంది రాజకీయ నాయకులు
నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఒకటి రామూర్తి గారు ఒక్క నిమిషం లేదండి మధ్యలో కాదు. ఒక చిన్న క్లారిఫికేషన్. లేదు రామూర్తి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి కత్తి వెంకటస్వామి గారు. మొన్న రామూర్తి గారు వెంకటస్వామి గారు మాట్లాడడం కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఒక్క వాక్యాన్ని పూర్తి చేయండి. నేనేమంటున్నాను, కొందరు రాజకీయ నాయకులు మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని వచ్చి సిట్టుకు ఫిర్యాదు చేసిండ్రు, వాళ్ళ యొక్క వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఓకే, కానీ సిట్టుకు బహిరంగంగా వచ్చి మాది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేటువంటి విషయము మిగతా వ్యాపారస్తులు వేరే వాళ్ళు చేయలేదు. ఒక్క నిమిషం అండి. మొన్న మొన్న సిట్టి ముందు మన గౌరవ కేటీఆర్ గారు పిలిచినప్పుడు ఇదే అంశాన్ని వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా వాస్తవంగా పబ్లిష్ కూడా చేసిండ్రు ప్రజలకు. ఎందుకంటే వ్యక్తిగత హరణం జరుగుతుంది, కొంతమంది హీరోయిన్లతో అంటగడ్డం జరుగుతుంది. సిట్టి ఏమన్నా బయటికి చెప్పిందా అంటే అలాంటిది ఏం లేదండి. వాస్తవంగా ఇలాంటి కేసులో వాస్తవంగా ఇది విచారణలో ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఏది కూడా తేల్చలేదు. ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా మహిళల విషయంలో మేము అలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. ఒకవేళ మీడియా సంస్థలు కానీ అటువంటి లీడర్లు కానీ అదేవిధంగా టీపీకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ మాట్లాడిన మాటల్ని వాస్తవంగా తీవ్రంగా ఖండించడం జరిగింది. సిట్టే ఇప్పుడు ఈ మనం మాట్లాడుకుంటే వేస్ట్ అండి. క్లియర్ గా సిట్ అధికారులు చెప్పారు కదా అండి. ఇది నెక్స్ట్ డేనే పేపర్లో వచ్చింది. పోలీస్ శాఖ నుంచి ఒక అఫీషియల్ గా ఒక ఉత్తరమే బయటకు వచ్చింది. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ లో వ్యక్తిగతమైన చోద్యం జరగలేదు, ఏ హీరోయిన్ కూడా జరగలేదు. అలాంటి మాటలు అంటగట్టద్దు, అంటగడితే తప్పు అవుతుంది. ఇంకోటి ఏంటంటే విచారణ జరుగుతుంది, ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేవు. ఎవిడెన్స్ అడిగితే మూసీ నదిలో పడేసిళ్ళు అంటే మూసి ప్రక్షాళన చేస్తున్నారు కదండి. ఆ ప్రక్షాళన మూతి పెట్టి వెతులాడుకుంటే వెతుక్కోమనండి. ఇప్పుడు అధికారులు చేసిన తప్పును అప్పుడున్న ప్రభుత్వం మీద నెట్టడం తప్పు. ఇంకోటి ఏంటంటే అధికారులు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, సమయం అయిపోయింది. ఒక్క నిమిషం రామూర్తి గారు కంక్లూడ్ చేయండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, టైం అయిపోయింది. నేనేమంటున్నా ఒక నిమిషం ఆగండి. పరిధి దాటిలని వాళ్ళు మాట్లాడినా పరిధి దాటి ఒక నిమిషం ఆగండి ప్లీజ్, దయచేసి ఆగండి. పరిధి దాటి ఫోన్ ట్యాపింగ్ చేసినండి కత్తి వెంకటస్వామి అన్న పరిధిలోనే చేసిలా నేను అన్నది కాదండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పరిధి దాటలేదా అన్నది సిట్ ఏదైతే సీల్డ్ కవర్ లో ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ప్రభుత్వం ఏం చేస్తారంటే అది హైకోర్టుగా సుప్రీంకోర్టుగా సబ్మిట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తారు తప్ప మనం ఇంట్లో కూర్చొని నేను ఆయనది అయింది, నేను గీమన్ అయింది, ఇంకోది అయింది నేనేమంటున్నా ఆ కుటుంబాలకు మనం ద్రోహం చేసినట్టు ఆ కుటుంబ వేదనకు ఎవరు మాట్లాడతారండి. నేనేమంటున్నా ఎవరి పేరు ఎవరు చెప్పనీకి వాస్తవంగా మనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. మన ఇంట్లో మనకు చెల్లెలు ఉన్నారు, మనకు అక్కలు ఉన్నారు. మనకి ఏంటంటే మనం అంతా ఉచ్చలవిడిగా మాట్లాడతాండి. ఇప్పుడు ఒక రాజకీయాల కోసము ఒక మృద భూషణ కోసం ఎవరు మాట్లాడుతున్నారండి? నేను చెప్తున్నా క్లియర్ చెప్తున్నా. కవిత ఈడి మళ్ళీ కూడా చెప్తున్నా. నేను మళ్ళీ ఒక నిమిషం కవిత విషయం మాట్లాడినప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా. కవితక్క ట్యాప్ అయిందని చెప్పింది కదా అంటుంది. ట్యాప్ అయింది, ఈడి చేసింది. నేను కూడా చెప్తున్నా ఈడి చేసింది. ఫోన్లు అడిగింది, ఫోన్ డాటా మొత్తం తీసుకున్నది. ఆమె ఏ విధంగా ఈ లిక్కర్ కేసులో ముందుకెళ్ళింది అనేది వాళ్ళు అయింది. అది కాలేదని ఎట్లా చెప్తా? వాస్తవంగా ఈడీ అఫీషియలే ఆథరైజ్డ్. వాస్తవంగా కవితక్కది ట్యాప్ అయింది, ఈడీతో ట్యాప్ చేసిండు. ట్యాప్ చేసినా దొరికింది, ట్యాప్ చేసినా దొరికింది. మరి అయితే చెప్పాలి ప్లీజ్. రైట్, ఇంకా ఇవాల్టి డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు రామూర్తి గారికి, అలాగే టీపీసీసీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి గారికి, అలాగే బీజేపీ నాయకులు ప్రేమ్ గాంధీ గారికి, అలాగే హైకోర్టు న్యాయవాది సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇక మొత్తానికి రేపు జరగబోయే ఇటు కేసీఆర్ విచారణలో ఏం జరగబోతుంది? ఇక అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా జరిగింది. మరి ఇప్పటికైనా ఈ కేసీఆర్ విచారణతో ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు సిట్ అధికారులు విచారించారు. మరి వారి స్టేట్మెంట్ ఆధారంగానే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించబోతున్నారు. మరి రేపు ఆ కేసీఆర్ విచారణతో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం ఓ కొలిక్కి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.